వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు మన నిఫ్టీ అయితే ఏకంగా 100 పాయింట్స్ అయితే నియర్లీ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 11:30 వరకు అయితే పాజిటివ్‌గా అప్ సైడ్ అయితే మూవ్‌మెంట్ చూసాం మనం మార్కెట్‌లో. ఈ అప్ సైడ్ మూవ్‌మెంట్ అనేది ఎక్కువ సేపు అయితే ఉండలేకపోయింది. మార్కెట్ అయితే సస్టైన్ అవ్వలేకపోయింది. సో, ఈ రేపటికి మన కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ మాట్లాడుకుంటూ ఈ వీడియోలో నిఫ్టీకి అండ్ ఇంపార్టెంట్‌గా డైలీ అనాలిసిస్ అయిన బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ మనకి అత్యంత ఇంపార్టెంట్‌గా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది న్యూస్ అనేది ఈ రోజు నైట్ 1:00 అయితే జరగనుంది. సో, మన టైంలో. సో, ఇది మన మార్కెట్‌ని అయితే రేపు మార్కెట్‌ని ఎఫెక్ట్ చేయనుంది. ఎయిదర్ అప్‌వర్డ్ ఆర్ డౌన్‌వర్డ్. సో, ఈరోజు ఈ ఫియర్ సెల్లింగ్ అనేది రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మెయిన్‌గా ఈరోజు గనుక మనం చూస్తే గ్యాప్ అప్ అయ్యి 100 పాయింట్స్ అయితే మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే మూవ్ అయింది. 100 పాయింట్స్. మూవ్ అయిన తర్వాత ఫర్దర్‌గా మనం చూస్తే మధ్యాహ్నం నుంచి అయితే 150 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. 150 పాయింట్స్ నెగెటివ్‌గా అయితే ఫాల్ అవ్వడం అయితే చూసాం. ఇంతలా ఫాల్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆల్రెడీ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేస్తూ అండ్ హోల్డ్ చేయడం వల్ల అయితే ఈ మూవ్ అయితే రావడం జరిగింది. మెయిన్‌గా అయితే చెప్పుకోవాలంటే. అండ్ మనం గనక చూస్తే 3 ట్రేడింగ్ సెషన్స్‌గా అయితే మన నిఫ్టీ అయితే నెగెటివ్‌లోనే క్లోజ్ అవుతుంది. సో, ఏదో చెప్తుందని అనిపిస్తుంది నాకైతే. సో, చూద్దాం. రేపు మార్కెట్ అనేది ఎట్లా ఓపెన్ అవుతుందనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే ఫర్దర్‌గా అయితే ఈరోజు లాస్ట్ 1 అవర్‌లో అయితే సపోర్ట్ అయితే తీసుకునింది. ఈ 25,750 దగ్గర. సో, ఈ 25,750 దగ్గర సపోర్ట్ తీసుకునింది. ఆల్రెడీ లాస్ట్ నా 9వ తారీఖున గూడా ఆల్రెడీ సపోర్ట్ తీసుకునింది. అండ్ ఈరోజు గూడా మళ్ళీ సపోర్ట్ తీసుకునింది. ఎయిదర్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మార్కెట్ బుల్లిష్‌గా మారుతుంది. ఎయిదర్ అప్ సైడ్ నిఫ్టీ అయితే చూద్దాం. సో, అనాలిసిస్ మొత్తం చెప్తాను. మీకైతే వీడియో ఎండింగ్‌లో నేనైతే ఒక టిప్ ఇవ్వబోతున్నాను. మెయిన్‌గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి. సో, ఖచ్చితంగా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు గనక చూస్తే మన మార్కెట్ మూవ్ చేసింది పాజిటివ్‌గా అయితే మార్నింగ్. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్, పవర్ కంపెనీస్, ఆటోమొబైల్, హెల్త్ కేర్ అనేవి పాజిటివ్‌గా అయితే మూవ్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ అన్నీ పడడం వల్ల అయితే మన మార్కెట్ అయితే కొంచెం పుల్ బ్యాక్ అయితే చేశాయి ఈ మధ్యాహ్నంలో. సో, షార్ట్ సెల్లింగ్ అయితే జరిగింది. స్టాక్స్‌లో పర్టిక్యులర్‌గా అయితే చెప్పుకోవాలంటే నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ ఈరోజు ట్రేడ్ అయితే సో, ఆ 50 స్టాక్స్‌లో ఫైనాన్స్ స్టాక్స్ అనేవి మెజారిటీగా ఉంటాయి. మేజర్‌గా 40-50% అనేవి ఫైనాన్స్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి, సో, ఈ ఫైనాన్షియల్ సెక్టర్ అనేది డౌన్ అయింది కాబట్టి సెకండ్ హాఫ్‌లో మనకైతే నిఫ్టీలో అయితే డౌన్ మూవ్‌మెంట్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఒక సెకండ్ రీజన్ మాట్లాడుకోవాలంటే. అండ్ సెక్టర్ అండ్ స్టాక్స్ వైస్‌గా అయితే స్టాక్స్ వైస్‌గా అయితే రిలయన్స్ అయితే పెరగడం జరిగింది. నియర్లీ 11 పాయింట్స్. ఐటీసీ 4 పాయింట్స్. ఈచర్ మోటార్స్, టాటా స్టీల్, హిండాల్కో, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్. ఐటీ సెక్టర్ అనేది కొంచెం బానే ఎండ్ అయింది ఈరోజైతే. కానీ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ అనేది అంత బాగా ఎండ్ అవ్వలేదు. మీరు చూస్తే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇవన్నీ బాగా అయితే పడ్డాయి. సో, ఎఫ్ఐఐ డేటా విషయానికొస్తే ఎఫ్ఐఐస్ అయితే ఈరోజైతే నియర్లీ 1600 క్రోర్స్ అయితే సెల్ అయితే చేశారు. నియర్లీ 1600 క్రోర్స్. మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే నియర్లీ 3500 క్రోర్స్ అనేది మన మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 3500 మైనస్ 1674 నియర్లీ 2000 క్రోర్స్ అయితే మార్కెట్‌లోకి ఇన్‌ఫ్లో అయితే జరిగింది. సో, ఈ 2000 క్రోర్స్ ఇన్‌ఫ్లో జరిగింది కాబట్టి మార్కెట్ అయితే ఫస్ట్ హాఫ్‌లో అయితే మూవ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ మనం మాట్లాడుకున్న రీజన్స్ కూడా ఫైనాన్స్ స్టాక్స్ అనేవి ఫాలో అవ్వడం వల్ల అయితే మన మార్కెట్‌లో అయితే ఫాల్ అయితే వచ్చింది. రేపు మన వ్యూ ఎలా ఉండాలి మార్కెట్ అనేది చూద్దాం ఇప్పుడైతే. సో, రేపటికి మన వ్యూ ఎలా ఉండాలంటే నిఫ్టీ అయితే ఆల్రెడీ మనకు తెలుసు 26,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అనేసి. ఈ లెవెల్‌ని ఆల్రెడీ బ్రేక్ అయ్యి అయితే క్లోజ్ అయింది. బ్రేక్ అయ్యి వచ్చేసింది కిందకి. సో, ఈ 26,000 అనేది ఐడియల్ లెవెల్. ఈ లెవెల్‌ని ఆల్రెడీ మన మార్కెట్ టచ్ అయ్యి దాదాపు 18 టైమ్స్ పైనే టచ్ అయింది. లాస్ట్ నవంబర్ నుంచి ఇప్పటి వరకు 18 ట్రేడింగ్ సెషన్స్‌లో. సో, టచ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి ఈ 26,000 అండ్ 25,750 దగ్గర ఉంది. నియర్లీ 1000 పాయింట్స్ అయితే బ్యాక్ వచ్చింది కదా! మనం గనుక చూస్తే ఈ 26,000కి 25,750కి నియర్లీ 850 పాయింట్స్ అయితే గ్యాప్ ఉంది. సో, 850 పాయింట్స్ ఫాల్ వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి మార్కెట్ అనేది బియరిష్‌గా ఉంది. ప్రస్తుతానికైతే బేరిష్‌గా మనకి సెంటిమెంట్ అయితే ఉంది ప్రస్తుతానికి మార్కెట్‌లో. రేపు గాని ఈ ఫెడ్ మీటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ గాని కట్ అయింది. ఓకే. అది పాజిటివే. పాజిటివ్‌గా వచ్చినా గాని ఎప్పుడైనా సరే మన మార్కెట్స్ అనేవి ఎప్పుడు రియాక్ట్ అవుతాయంటే, మనం ఒకటి ఊహించాం. ఏంటి?
ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కట్ చేస్తారు ఈరోజు. ఈరోజు నైట్ మీటింగ్ జరుగుతుంది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారు. ఒకవేళ కట్ చేశారనుకోండి, ఆల్రెడీ మన ఎక్స్‌పెక్టేషన్ ఉంది కాబట్టి అంతగా భారీగా మూవ్‌మెంట్ రాదు. అదే గనుక ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ గాని కట్ చేయకుండా అట్లనే ఉంచితే మార్కెట్‌లో అయితే మన మార్కెట్ అనేది ఎక్కువ రియాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. సో, ఈ న్యూస్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేసుకున్న దానికంటే ఆపోజిట్‌గా గాని వచ్చిందనుకోండి, మార్కెట్ అనేది నెగెటివ్‌గా అయితే వెళ్ళడానికైతే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడుకుంటే మనం ఖచ్చితంగా ఈ 25,000, 25,870, 25,870 గాని బ్రేక్ చేస్తే రేపు మార్కెట్ అయితే రెసిస్టెన్స్ ఇది రేపటికి. రేపు గాని నిఫ్టీ దీన్ని గాని బ్రేక్ చేస్తే అప్ సైడ్‌గా మనం మూవ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు 26,000 వరకు. కానీ రేపు గనుక మార్కెట్ గాని ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి కింద గాని క్లోజ్ అయితే ఈ 25,750 గాని కింద 50% ఆఫ్ ది బాడీ ఆఫ్ ది క్యాండిల్ గాని క్లోజ్ అయితే ఖచ్చితంగా మార్కెట్ అనేది ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి 25,500 వరకు. సో, ఆల్రెడీ 25,500 దగ్గర కూడా పొజిషన్స్ బిల్డ్ అయ్యి ఉన్నాయి. సో, చూడాలి రేపు మార్కెట్ అనేది ఎట్లా మూవ్ అవుతుందో. రేపంతా మెయిన్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ పైనే డిపెండ్ అవుతుంది మార్కెట్. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఖచ్చితంగా బేరిష్ గానే ఉంటుంది మార్కెట్ అయితే మోస్ట్‌లీ. ఒకవేళ గ్యాప్ అప్ అయితే సస్టైన్ అవ్వాలి ఒక 10:00 వరకు. 10 AM వరకు మార్కెట్ అనేది నిఫ్టీ అనేది సస్టైన్ అయితే మాత్రం మనమైతే పొజిషన్‌ని బుల్లిష్‌గా అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్‌ని బ్రేక్ అయ్యి 25,715 గాని బ్రేక్ అయ్యి గాని కింద క్లోజ్ అయితే ఒక 10:00 తర్వాత మనం బేరిష్‌గా ఉందనేసి మార్కెట్ అయితే అర్థం. ఓకే. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజైతే బ్యాంక్ నిఫ్టీకి అయితే ఐడియల్ లెవెల్ అయితే మనకు తెలుసు. ఆల్రెడీ 60,000 అయితే టచ్ అయింది. 60,000 టచ్ అయ్యి ప్రెజెంట్ అయితే మార్కెట్ 58,900 దగ్గర అయితే ఎండ్ అయింది ఈరోజైతే. సో, మెయిన్ ఆల్రెడీ సపోర్ట్ తీసుకునింది. ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ 3 టైమ్స్ అయితే సపోర్ట్ తీసుకునింది. 1, 2, 3 రీసెంట్‌గానే డిసెంబర్ సిరీస్‌లో. ఇది మెయిన్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. సో, ఇది గాని బ్రేక్ అయ్యి రేపు గాని మార్కెట్ గాని బ్రేక్ అయితే మాత్రం మన వ్యూ ఎలా ఉండాలంటే, సో, రేపు ఈ లెవెల్‌ని ఈ 58,900 గాని బ్రేక్ అయ్యి గ్యాప్ డౌన్ అయ్యి గాని మార్కెట్ కిందకి వస్తే మాత్రం నియర్లీ 400 పాయింట్స్ వరకు ఫాల్ అయితే చూడొచ్చు మనం. నెగెటివ్ 400 పాయింట్స్ అయితే 58,500 వరకు. ఓకేనా? అండ్ ఈ ఫాల్ ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్. ఓకేనా? S1 రెసిస్టెన్స్ అయితే రేపటికైతే 59,200 అండి. 59,000 ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండ్ 59,200 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్. సరిగ్గా రాయలేకపోతున్నాను. ఓకే. 59,200 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 59,000. సో, ఈ 2 సపోర్ట్ లెవెల్స్ అనేది రేపు చాలా ఇంపార్టెంట్‌గా యాక్ట్ అవుతాయి మార్కెట్‌లో. బ్యాంక్ నిఫ్టీకి అయితే. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ మనకి తెలుసు రీసెంట్‌గా అయితే 59,350 అయితే ఫార్మ్ చేసింది. సో, ఈ 59,000 క్రాస్ అయితే మాత్రం ఈ 59,350 వరకు అయితే వచ్చేదానికైతే బ్యాంక్ నిఫ్టీకి అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. అండ్ సెన్సెక్స్ విషయానికొస్తే రేపైతే మనకి సెన్సెక్స్ ఎక్స్‌పైరీ అయితే ఉంది రేపు. సో, ఈ సెన్సెక్స్ ఎక్స్‌పైరీ వల్ల ఏమన్నా సెన్సెక్స్ నెగెటివ్‌లో క్లోజ్ అవుతుందా అనే డౌట్ ఉండొచ్చు. సో, ఎవరైతే సెన్సెక్స్‌లో ట్రేడింగ్ చేస్తున్నారో ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. సో, మీరు కనుక ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న పొజిషన్స్‌ని నాకు తెలిసి పుట్ సైడ్ అయితే ఆల్రెడీ మనం మార్కెట్ ఈరోజైతే ఎండింగ్ టైమ్‌లో అయితే మనం చూడొచ్చు. ఈ లెవెల్ దగ్గర అయితే కన్సాలిడేట్ అయింది. ఆల్రెడీ ఈ లెవెల్‌లో నిన్న సపోర్ట్ తీసుకునింది 9థ్. సో, ఈ లెవెల్ 84,400 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫార్మ్ చేసింది కాబట్టి. ఇది సపోర్ట్ లెవెల్. 84,400 అనేది రేపటికి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇది గాని బ్రేక్ అయ్యి మాత్రం కిందకొస్తే మార్కెట్ మాత్రం నియర్లీ 84,200 వరకు అయితే వచ్చేదానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. 84,200 వరకు ఇది సెకండ్ సపోర్ట్ లెవెల్. ఓకేనా? అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుంటే అయితే రేపటికి రెసిస్టెన్స్ అయితే 84,900 అనేది రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవునుంది సెన్సెక్స్‌లో. ఈ రెసిస్టెన్స్ మాత్రం బ్రేక్ చేస్తే మాత్రం కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బికాస్ ఆల్రెడీ కన్సాలిడేట్ అయింది నియర్లీ. సో, 84,900 వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. రేపు గాని గ్యాప్ అప్ గాని మార్కెట్ ఓపెన్ అయితే. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 84,200, 84,000 వరకు అయితే మార్కెట్ వెళ్ళేదానికైతే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సెన్సెక్స్‌లో. సో, రేపు సెన్సెక్స్‌లో ఎక్స్‌పైరీ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపు మార్కెట్స్ అయితే వోలటైల్‌గా ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి వోలటైల్‌గా. ఎందుకంటే ఆల్రెడీ మనకి వోలటైల్‌గా ఉండేదానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీటింగ్స్ ఉన్నాయి కదా! ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ గాని, జాబ్ డేటా గాని ఇవన్నీ
రానున్నాయి కాబట్టి అయితే మన మార్కెట్స్ అయితే వోలటైల్‌గా అయితే మారుతాయి ఖచ్చితంగా. సో, ఇక న్యూస్ పరంగా చూస్తే ఇండిగో ఎయిర్‌లైన్స్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు ఎంత పెద్ద ఇష్యూస్ వచ్చాయో. సో, ఈ ఇష్యూ అనేది ఢిల్లీ హైకోర్ట్ అనేది ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఏంటంటే ఇప్పుడు గాని ఇండిగో ఎయిర్‌లైన్స్ అనేది ఇంటెన్షనల్‌గా చేయలేదు అని ప్రూవ్ అయితే మాత్రం ఏం చేయదు. అదే గాని ఇంటెన్షనల్‌గా చేసింది ఇండిగో అనేది కావాలని ఎంప్లాయీస్‌కి కట్ చేసి ప్రాఫిట్స్‌ని పెంచుకోవాలని ప్రూవ్ అయితే మాత్రం ఇండిగో స్టాక్ అనేది ఖచ్చితంగా పడనుంది. ఆల్రెడీ హైకోర్ట్ అనేది డెసిషన్ ఇచ్చింది ఏందంటే 10% ఆఫ్ ద ఫ్లైట్ అనేది కట్ చేయమని. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎక్కువ కావాల్సొస్తుంది కాబట్టి. సో, ఇండిగో స్టాక్ గాని ఇన్వెస్ట్ చేసుంటే మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాల్ సైడ్ అయితే. సో, ఇంకా డీజీసీఏ చెప్పాము. అండ్ లేటెస్ట్ న్యూస్ అయితే ఏంటంటే అమెజాన్ అనేది మన ఇండియాలో అయితే 3,00,000 క్రోర్స్ అనేవి ఇన్వెస్ట్ చేయబోతుంది 2030కి అనేసి అయితే న్యూస్ వచ్చింది. ఇది కొంచెం పాజిటివ్‌గా మూవ్‌మెంట్ అయితే ఇవ్వబోతున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అనేవి ఇన్వెస్ట్ చేయనున్నాయి 2030 లోపనేసి. మనకైతే 3,00,000 క్రోర్ అయితే ఇదైతే న్యూస్ అయితే వచ్చింది. సో, ఈ న్యూస్ వల్ల అయితే మార్కెట్స్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయని చూడాలి రేపు. అండ్ కమోడిటీ మార్కెట్ చూస్తే ఈరోజైతే నియర్లీ సిల్వర్ అయితే రూ. 1,000 అయితే పెరిగింది. 1,91,091 దగ్గర ఉంది ఫిజికల్ సిల్వర్. గోల్డ్ అయితే 1,30,000 దగ్గర అయితే ఉంది. ప్రెజెంట్ అయితే కన్సాలిడేషన్‌లో ఉన్నాయి. రీసెంట్‌గా అయితే సిల్వర్ అయితే నాకు తెలిసి అయితే 30,000 అయితే పెరిగింది. 30,000 అయితే పెరిగింది లాస్ట్ 10 డేస్‌లో. 30,000 10 డేస్‌లో వితిన్ స్పాన్ ఆఫ్ 10 డేస్. గోల్డ్ అంతేం పెరగలేదు. గోల్డ్ అయితే కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది. బట్ సిల్వర్ అనేది మంచి మూవ్ ఇస్తుంది. కమోడిటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి ఛాన్స్ అయితే వస్తుంది. ప్రాఫిట్ తెచ్చుకునేదానికి. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికొస్తే, గ్లోబల్ మార్కెట్స్ అయితే మనం కనుక చూస్తే అమెరికన్ మార్కెట్స్ అన్ని ఫ్లాట్‌గా అయితే క్లోజ్ అయ్యాయి. నియర్లీ 20 పాయింట్స్, 31 పాయింట్స్. ఇదంతా ఎందుకంటే ఈరోజు వచ్చే ఫెడ్ మీటింగ్ డెసిషన్ బట్టి అయితే ఈ మార్కెట్స్ అనేవి పాజిటివ్ టర్న్ అయితే మన మార్కెట్ కూడా ఆబ్వియస్‌లీ రేపైతే పాజిటివ్ గానే ఉంటుంది. అది రేపు మార్నింగ్ తెలిసిపోతుంది మనకి. ఓకే. అండ్ యూరోపియన్ మార్కెట్స్ అయితే నెగెటివ్‌గా క్లోజ్ అయ్యాయి. నియర్లీ డాక్స్ ఇండెక్స్ అయితే, డీఐఎక్స్ ఇండెక్స్ అయితే నియర్లీ 120 పాయింట్స్ అయితే పడడం జరిగింది. సో, ఇంతగా పడింది గదా! సో, ఎందుకం ఈ డాక్స్ ఇండెక్స్ అనేది ఎట్లా యాక్ట్ అవుతుందంటే, ఈ డాక్స్ ఇండెక్స్ ఎప్పుడు మన మార్కెట్‌ని ఎఫెక్ట్ చేస్తుందంటే, ఆఫ్టర్‌నూన్ 1 పీఎం తర్వాత అయితే మీరు గనక ఎఫ్ఎన్ఓ చేస్తుంటే, ఈ డాక్స్ ఇండెక్స్‌ని గమనిస్తే డీఏఎక్స్, ఈ డాక్స్ ఇండెక్స్ మూవ్‌మెంట్ బట్టి అయితే మన మార్కెట్ కూడా ఇది అప్ సైడ్ వెళ్తే మన మార్కెట్ అప్ సైడ్ మోస్ట్‌లీ 90% ఆఫ్ ది టైమ్స్ డాక్స్ ఇండెక్స్‌ని అయితే మన మార్కెట్ అయితే ఫాలో అవుతుంది 1 పీఎం తర్వాత. ఓకేనా? ఎప్పుడైనా మీరు 1 పీఎం తర్వాత ట్రేడ్స్ తీసుకుంటే డాక్స్ ఇండెక్స్ కూడా కొంచెం గమనించండి యూరోపియన్ మార్కెట్స్. అండ్ ఈరోజు మీకు ఒక టిప్ చెప్తానన్నాను గదా! ఆ టిప్ ఏంటో కాదండి. మీరు కనుక ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేస్తుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీ ట్రేడ్స్ 10 ఏఎం తర్వాత అయితే తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ అనేది 10 ఏఎం తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. మీ ప్రాఫిటబిలిటీ అనేది పెరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీ లాట్ సైజ్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉంచండి. ఫిక్స్‌డ్‌గా. ఈ వీక్ మీరు 100 లాట్స్, 1 లాట్ తీసుకున్నారనుకోండి. 1 లాట్‌తో 1 వీక్ తీసుకోండి. 2, 3 వీక్స్ అట్లనే ప్రోగ్రెసివ్‌గా ఇంక్రీజ్ చేయండి. స్లోగా. ఒకేసారి ఇంక్రీజ్ చేయొద్దండి. టార్గెట్స్ మనకి ఫిక్స్ కావు కరెక్ట్‌గా. సో, మన మైండ్ అనేది క్లియర్ ఉండాలి. మనం తీసుకునే పొజిషన్ అనేది మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి అనేదైతే మనమైతే స్టాప్ లాస్ పెట్టుకోవాలి, లిమిట్ పెట్టుకోవాలి. ఇవి లేకుండా అయితే ఎఫ్ఎన్ఓ చేయొద్దు. మీరు కనుక ఆప్షన్ బయింగ్ చేస్తుంటే. సెల్లింగ్ చేస్తుంటే నో ప్రాబ్లమ్ ఏమన్నా చేయొచ్చు. బట్ ఆప్షన్ బయర్ కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ 10 ఏఎం తర్వాత అయితే ట్రేడ్ తీసుకోండి. లాట్ సైజ్ అయితే ఫిక్స్‌డ్‌గా పెట్టుకోండి. స్టాప్ లాస్, టార్గెట్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. ప్రాఫిటబిలిటీ అయితే బై 50% అయితే పెరుగుతుంది. ఇవి గాని మీరు గనక పాటిస్తే 10 ఏఎం తర్వాత ట్రేడ్ తీసుకుంటే అండ్ లాట్ సైజ్ ఫిక్స్‌డ్‌గా పెట్టుకుంటే అండ్ ఎమోషన్స్ అయితే కంట్రోల్‌లో ఉండాలి. ఎమోషన్స్ కంట్రోల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక 2 లాట్స్ తీసుకున్నాం సంథింగ్ నిఫ్టీ 150 క్వాంటిటీ. సో, మనకి రూ. 1,000 లాస్ వచ్చింది. సో, మనకి రూ. 1,000 లాస్ వచ్చిందనుకోండి. రూ. 1,000 లాస్ వచ్చినాక మన మైండ్ ఎలా ఆలోచిస్తుందంటే, మనకు లాస్ వచ్చింది. మనమైతే రివెంజ్‌గా అయితే ట్రేడ్ చేయకూడదు. ఎప్పుడు మార్కెట్‌కి. మీరు రూ. 1,000 లాస్ వచ్చిందా ఫస్ట్ ఒక ట్రేడ్. సెకండ్ ట్రేడ్ తీసుకోండి పర్లేదు. కానీ సెకండ్ ట్రేడ్ తీసుకున్న తర్వాత అయితే మనమైతే మన మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటేనే తీసుకోవాలి ట్రేడ్. ఫస్ట్ పాయింట్. మన మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటేనే మనమైతే ట్రేడ్ తీసుకోవాలి. లేకపోతే మళ్ళీ తప్పులు చేస్తాం. మళ్ళీ ప్రాఫిట్ అనేది కోల్పోతాం మార్కెట్ నుంచి. మన మైండ్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు. సో, ఈ పాయింట్స్ అయితే పాటించి ఆప్షన్స్ ట్రేడింగ్‌లో కొంచెం ప్రాఫిటబుల్‌గా అయితే ఉండొచ్చు నా పరంగా. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.
మీకు కానీ మన డైలీ అనాలిసిస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌కి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ సో మచ్.